ఎలా చెప్పగలుగుతారండి జగన్మోహన్ రెడ్డి గారు? నెలకో 2 నెలలకో తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి బెంగళూరు నుంచి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయనకి తెలిసినటువంటి కొన్ని విషయాలు, అర్ధసత్యాలు వీటిని పట్టుకుని ప్రచారం చేయడం తప్పితే సూపర్ 6 సక్సెస్ కాలేదనేటువంటి మాట ఆయన చెప్పడానికి ఆయన దగ్గర తగినంత సమాచారం లేదని నేను అనుకుంటున్నాను. అదే కాకుండా ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి దాన్ని నిజం చేయాలనేటువంటి ఆలోచన ఏదైతే ఆయనకుందో దానికి కాలం చెల్లిపోయింది. ఇవాళ ప్రజలు నమ్మటం లేదు దాన్ని. ముఖ్యంగా ఇవాళ మీరు చూస్తే సూపర్ 6లో వారు 2,000 రూపాయల పెన్షన్ని 3,000 చేయడానికి వాళ్ళకి 5 సంవత్సరాల కాలం పడితే, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 15 రోజుల్లోనే 3,000 రూపాయలని 4,000 రూపాయలకి పెన్షన్ పెంచినటువంటి సందర్భం. అదే కాదు, ఎవరైతే మంచానికి అంటిపెట్టుకుపోయి ఉన్నటువంటి దివ్యాంగులు ఉన్నారో వారికి 3,000 నుంచి ఏకాయికిని 15,000 వరకు పెన్షన్ని వెంటనే పెంచినటువంటి సందర్భం. అదేవిధంగా సంవత్సరానికి 3 సిలిండర్లని, గ్యాస్ సిలిండర్లని పేద వర్గాల వారికి ఉచితంగా ఇవ్వాలనేటువంటి ఆలోచన చేసింది. కానీ తల్లికి వందనం కార్యక్రమం వారు ఆ రోజున అమ్మ ఒడి అనేటువంటి పేరుతోటి ఇంట్లో ఉన్న పిల్లలందరికీ ఇస్తామని చెప్పి ఎన్నికలకు ముందు శుష్క వాగ్దానాలు చేసి ఆ తర్వాత దాన్ని తొంగలో తొక్కేస్తే, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లికి వందనం పేరుతోటి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు చదువుకునే వాళ్ళకి సంవత్సరానికి 15,000 ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నాం.